ఒక హైదరాబాద్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు వినండి. 1992లో అంతకుముందు హైదరాబాద్ అంటే ఏంటి మనకి, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటున్నారు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లేకపోతే జ్యుడిషియల్ క్యాపిటల్ అంటున్నారు. ఈ మూడే కదా అంతకుముందు మన గతంలో ఉంది. 92 తర్వాత హైదరాబాద్ మెయిన్గా డెవలప్మెంట్ అవ్వడానికి కారణం ఏంటంటే, మీకు హైదరాబాద్ వచ్చేసి 1992లో అరౌండ్ ఒక 20 లక్షల రూపాయలు వచ్చేసి ఐటీ మీద ఇన్కమ్ ఉండేదండి. ఆ తర్వాత అరౌండ్ 2009కి వచ్చేసరికి మీకు అరౌండ్ దాదాపు ఒక 35,000 కోట్లు వచ్చేసి రెవెన్యూ వచ్చింది. అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ మన దగ్గర నుంచి జరుగున్నాయి. ఇప్పుడు ఈవెన్ 2019 గణాంకాలు చూసుకుంటే అరౌండ్ 1,28,000 crores వచ్చేసి మనకి ఐటీ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి. ఓన్లీ ఐటీ పరంగానే మీకు 1,28,000 కోట్లు వచ్చేసి మీకు ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయంటే మీకు అక్కడ ఐటీ ఎంప్లాయ్మెంట్ ఎన్ని లక్షలు ఉందండి. అంతకుముందు ఐటీ సెక్టర్ అనేది హైదరాబాద్కి రాకముందు హైదరాబాద్ గ్రోత్ ఏంటండి మనం చూసుకుని వచ్చేసి అప్పుడు ఏం చూసేవాళ్ళం మనం, ఆ ఖైరతాబాదు, లేకపోతే అమీర్పేట, లేకపోతే ఎర్రమంజిలు, పంజాగుట్ట, ఓల్డ్ సిటీ, కొన్ని లొకేషన్స్ చూసేవాళ్ళం. ఇప్పుడు న్యూలీ డెవలప్డ్ మన హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుందామన్న, ఎప్పుడైతే మీకు ఐటీ సెక్టర్ బాగా డెవలప్ అయిందో మీకు ఇటుపక్క జూబ్లీ హిల్స్ కానీ, మాదాపూర్ కానీ, లేకపోతే గచ్చిబౌలి కానీ, ఈవెన్ ఈ మధ్య వచ్చేసి ఇటుపక్క ఈస్టర్న్ సైడ్ వస్తే మీకు ఆదిపట్ల కానీ, ఈవెన్ మీకు ఉప్పల్ సైడ్ చూసుకున్నా కానీ బోలెడ్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, బోలెడ్ ఐటీ కంపెనీస్ వచ్చినాయి. ఈ పరంగా మీరు డెవలప్మెంట్ చేయండి, మీరు ఆలోచించండి. ఎక్కడ 20 లక్షల రూపాయల ఎక్స్పోర్ట్స్ 1992లో. విజన్ ఎప్పుడైనా కానీ ఏంటంటే షార్ట్ టర్మ్లో ఆలోచించకూడదండి, లాంగ్ రన్లో మనం ఆలోచించి విజన్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా కానీ ఇప్పటికిప్పుడు వచ్చేసి వీళ్ళకి ప్రతిఫలాలు అందాలంటే అందం. ఫ్యూచర్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నతంగా ఎలా అభివృద్ధి చెందాలి అనే బేస్ చేసుకొని ప్రణాళికలు వచ్చేసి పాలసీస్ డెవలప్ చేయాలి. ఇప్పుడు అమరావతి పాలసీ తీసుకుందాము, ఇంత బెస్ట్ సిటీ ప్లానింగ్ ఎందుకు చేసినారు? ఇక్కడ గవర్నమెంట్ సిటీ అనేది చాలా తక్కువ. మీకు అదర్వేలో ప్రైవేట్ పరంగా వచ్చేసి ఎంతమందిని ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నారు? ఇప్పుడు ఎడ్యుకేషన్ సిటీ అంటున్నారు. ఎడ్యుకేషన్ సిటీ అనేది మెయిన్ మనకు దేనికంటే, ఎడ్యుకేషన్ సిటీ అనేది మనం డిఫరెంట్ సెక్టార్స్లో మీకు ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ సైడ్ కానీ, లేకపోతే హెల్త్ సైడ్ కానీ, లేకపోతే అదర్ లైక్ ఆర్కిటెక్చర్ కానీ, ప్లానింగ్ కానీ, ఈవెన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కూడా వచ్చేసి మన దగ్గర ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చింది. అది కూడా మోర్ దాన్ 70-80% వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఈ పరంగా మీరు హ్యూమన్ రిసోర్సెస్ అంటాం మనం. ఏదైతే మీకు ఇండస్ట్రీస్కి కావాల్సిన రిక్వైర్మెంట్, యువకులు వచ్చేసి అద్భుతంగా వాళ్ళు చదువుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని వచ్చేసి ఏమంటామంటే ఏదో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినా కానీ, డాక్టర్ కంప్లీట్ చేసినా కానీ, లేకపోతే మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ కానీ, వీళ్ళందరిని వచ్చేసి హ్యూమన్ రిసోర్సెస్ అంటాం మనం. వీటిని బేస్ చేసుకొని మీకు ఫర్దర్గా ఏమొస్తాయి, మీకు కంపెనీస్ వస్తాయి. ఏదో అది ఇండస్ట్రీస్ కానీ, ఐటీ ఎంప్లాయ్మెంట్ కానీ, అదర్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ కానీ వస్తుంది. అంటే మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ సిటీ, దాంతోపాటు హెల్త్ సిటీ, నెక్స్ట్ జ్యుడిషియల్ సిటీ, ఈవెన్ అదర్ సిటీస్ కూడా వస్తున్నాయి. ఇక్కడ మీకు గ్రోత్ ఇంజిన్ అనమాట. అమరావతి అనేది ఏంటంటే మీకు వచ్చేసి అరౌండ్ ఒక 30-40 years తర్వాత కూడా ఈ గ్రోత్ ఇంజిన్ వల్ల మన పిల్లలు మంచిగా చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ బాగా వస్తాయన్న ఉద్దేశంతో వచ్చేసి డెవలప్ చేసిన సిటీ అనేది అమరావతి అండి. దాన్ని అనవసరంగా వచ్చేసి మీరు డీసెంట్రలైజేషన్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజన్స్ అనే ఒక సింపుల్గా ఏంటంటే ఒక అబద్ధపు మాటలతో వచ్చేసి ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులను విడగొడితే మీకు ఇబ్బంది అండి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. రీసెంట్గా మనం న్యూస్ విన్నామండి. పోలీసు శాఖ ఎగ్జాంపుల్ తీసుకుందాం. పోలీస్ శాఖలో మెయిన్ హైయర్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరు ఉంటారు? ఐపీఎస్లు ఉంటారు, ఇండియన్ పోలీస్ సర్వీస్. మన గౌతమ్ సవాంగ్ గారు ఉన్నారు, డీజీపీ గారు. జనరల్గా కొన్ని కేసెస్ వచ్చినాయి, గవర్నమెంట్కి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఎవరో మన కొన్ని కేసులు వేసినారు. దాని పరంగా డీజీపీ గారు కూడా అటెండ్ అవ్వాల్సి వచ్చింది హైకోర్టుకి. ఆయన అరౌండ్ మనకి తెలిసి మీడియా న్యూస్ ప్రకారం ఒక 3-4 times హైకోర్టు జడ్జి గారు పిలిస్తే వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం మంగళగిరిలో వచ్చేసి డీజీపీ హెడ్ క్వార్టర్స్ ఉంది, పోలీస్ హెడ్ క్వార్టర్స్. అంటే ఇది క్యాపిటల్ సిటీ అమరావతి కాబట్టి డీజీపీ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. హైకోర్టు వచ్చేసి అరౌండ్ ఒక 10-15 kilometers హైకోర్టు కూడా ఉంది. ఇబ్బంది లేదు, పిలవంగానే మన డీజీపీ గారు వెళ్ళారు, హైకోర్టులో జడ్జి గారిని అటెండ్ అయ్యారు. ఆయన అడిగిన క్వశ్చన్స్కి వచ్చేసి ఆన్సర్ చేసి వచ్చారు. మీకు అదేవిధంగా బోలెడ్ కేసులు వస్తూ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ పరంగా, ఏది పబ్లిక్కి సంబంధించింది కానీ, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించింది కానీ. ఇక్కడ బ్యూరోక్రాట్స్ అంటే ఎవరినంటాం మనం? జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, ఐఆర్ఎస్ కానీ, అదర్ సివిల్ సర్వీసెస్ పీపుల్స్ని వచ్చేసి మనం బ్యూరోక్రాట్స్ అంటాం. వీళ్ళందరికీ ఏంటి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్తో పాటు, లెజిస్లేటివ్ క్యాపిటల్తో పాటు, ఈవెన్ హైకోర్టు, జ్యుడిషియల్ క్యాపిటల్ కూడా సంబంధాలు ఎక్కువ.
మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్లో పెట్టి, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిలో పెట్టి, మళ్ళీ జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేసి కర్నూలు పెడితే ఎక్కడన్నా ఏదైనా కేసుకి వచ్చేసి బ్యూరోక్రాట్స్ అటెండ్ అవ్వాల్సి వచ్చిందండి, కర్నూలుకే వెళ్ళాలి. వైజాగ్ నుంచి కర్నూలుకి వచ్చేసి ఎంత దూరం ఉందండి మీకు? సమ్ అరౌండ్ వచ్చేసి ఒక 1000 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ వస్తుంది మీకు. వీళ్ళు ఇక్కడి నుంచి అంత దూరం ప్రయాణించి మళ్ళీ ఆ కేసుకి వచ్చేసి ఒక 1 or 2 days అక్కడ స్టే చేయాల్సి వచ్చింది. వీళ్ళకి ఎంత టైం వేస్ట్ అవుతుందండి? వీళ్ళంతా హెచ్ఓడీస్ అంటాం మనం జనరల్గా. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? జగన్ గారు చెప్పిన లాంగ్వేజ్లో ఆల్ హెచ్ఓడి డిపార్ట్మెంట్స్ అనేదాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్ అంటాం మనం. ఎగ్జిక్యూటివ్స్ అనమాట వీళ్ళందరూ. ఎవరైతే ఈ బ్యూరోక్రాట్స్ అందరూ ఉన్నారో వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు. చీఫ్ మినిస్టర్ కానీ లేకపోతే అదర్ మినిస్టర్స్ కానీ వీళ్ళ ఆఫీసులన్నీ సెక్రటేరియట్లో ఉంటాయి. ఆ సెక్రటేరియట్ ఆ మంత్రుల కింద, ఆ సీఎం గారి కింద వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. అనవసరంగా వచ్చేసి మీకు ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి టైం వేస్ట్. ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేయడానికి ట్రావెలింగ్ టైం వేస్ట్. మళ్ళీ వీళ్ళ కోసం ఎక్స్పెండిచర్, వీళ్ళు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ అక్కడ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ ప్లస్ వీళ్ళు అక్కడికి వెళ్ళటం వల్ల ఏంటంటే ఇక్కడ బోలెడ్ వచ్చేసి పనులు పెండింగ్ ఉంటాయి. వీళ్ళు స్టేట్ వైడ్ ఏ ఇష్యూ వచ్చినా కానీ వీళ్ళు అప్రూవ్ చేయాల్సిన కేసెస్ కూడా బోలెడ్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు పెండింగ్ పెడతాయి కదా మళ్ళీ. అంటే మీకు ఇక్కడ తీసుకున్న ఆలోచన వచ్చేసి ఇది బ్యాడ్ ఐడియా అంటారా కాదంటారా? కంపల్సరీ ఇది ఏంటంటే దీనివల్ల డిస్టర్బ్ అయ్యేది అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ అంటాం అనమాట. వీటిని ప్రజా అవసరాల కోసం ఇది. అంటే ప్రభుత్వం, ప్రజల్ని పరిపాలించే ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్, ఈ 3 వచ్చేసి ఇంటర్లింక్డ్. మళ్ళీ వచ్చేసి నేను చెప్తున్నాను, అడ్మినిస్ట్రేటివ్ డీసెంట్రలైజేషన్ అనేది తీసి పక్కన పెట్టండి. దీనికి జస్ట్ సింపుల్గా డెవలప్మెంట్ అనే వర్డ్ యాడ్ చేసి మీరు ఈ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఎక్కడ ఉంటే అక్కడే డెవలప్మెంట్ అవుతుంది అనేది వచ్చేసి మీరు అనవసరంగా ఇట్స్ ఎ బ్యాడ్ ఐడియా. మీరు అది పక్కన పెట్టండి. ఈవెన్ మీరు గతంలో కూడా చూసినారు డీసెంట్రలైజేషన్లో డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది. అక్కడక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. రాయలసీమ ప్రాంతంలో వచ్చేసి మనకి సోలార్ ఇండస్ట్రీస్ వచ్చినాయండి, బోలెడ్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఈవెన్ వరల్డ్ వచ్చేసి మనకి రోల్ మోడల్ కింద సోలార్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఎక్కువ జరిగినాయి. ఒక్కొక్క ఇండస్ట్రీ వచ్చేసి more than 1000 megawatts వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినారు. దాని గురించి ఈవెన్ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కూడా వచ్చేసి స్పెషల్గా దాని మీద ఒక ఇది తయారు చేసింది, వీడియో తయారు చేసింది. అంటే ఒక ఇది. అదేవిధంగా మీకు కియా మోటార్స్ ఇండస్ట్రీస్ పరంగా వచ్చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ జరుగున్నాయి. మనకి చిత్తూరు జిల్లా తీసుకుందాం, అంటే నేను చెప్పే నాకు గుర్తున్నాయి కొన్ని, నేను చెప్తున్నాను. చిత్తూరు జిల్లా తీసుకుందాం, శ్రీ సిటీ వచ్చింది. శ్రీ సిటీలో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయండి మీకు? ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ. అదేవిధంగా హీరో మోటార్స్ ఎక్కడొచ్చిందండి? చిత్తూరు జిల్లానే కదా. దానికి నెక్స్ట్ మనం ఇటు వద్దాం, మనం నెల్లూరులో ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని వచ్చినాయండి మీకు? గమేషా అని వచ్చేసి మీకు విండ్ టర్బైన్స్, నెక్స్ట్ వింగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వచ్చేసి అక్కడ పెట్టినారండి. ఆ ఇండస్ట్రీ అనేది ఇక్కడ రావటం వల్ల ఈరోజు సోలార్ పవర్తో పాటు విండ్ పవర్ కూడా బాగా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి మనము అక్రాస్ ఇండియా ప్లస్ అక్రాస్ ద వరల్డ్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్ మనం చేస్తున్నాం. అరౌండ్ ఒక 1000 crores ఇన్వెస్ట్మెంట్ తోటి వచ్చేసి అది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ అది రన్నింగ్లో ఉంది. మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద లారీల్లో వచ్చేసి వింగ్స్ కానీ లేకపోతే వచ్చేసి ఎయిర్ టర్బైన్స్ కానీ మనం తీసుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా మీరు చూసినారు, మీకు బ్యూటిఫుల్ బోలెడ్ పవర్ ఫ్యాక్టరీస్ కూడా వచ్చేసి మీకు వచ్చినాయి ఇక్కడ మీకు. ఇది నెల్లూరు బేస్డ్. ఈవెన్ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా బోల్డ్ వచ్చినాయి. ఈవెన్ మన ఇటుపక్క సెంట్రలైజ్డ్ వచ్చేసి మన కృష్ణా డిస్టిక్ వద్దాం. కృష్ణా డిస్టిక్లో మీకు గన్నవరం దగ్గర హెచ్సిఎల్ కంపెనీ వచ్చింది. హెచ్సిఎల్ కంపెనీ కూడా వచ్చేసి ఐటీ సెక్టరే కదా, మంచి ఇన్వెస్ట్మెంట్ తోటి అరౌండ్ 10 years ప్రపోజల్. 10 yearsలో వచ్చేసి 10,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం అన్న ఆలోచనతో ఇది వచ్చింది. నెక్స్ట్ వైజాగ్. అదేవిధంగా మీకు ఈస్ట్ గోదావరి చూసుకున్నా కానీ వెస్ట్ గోదావరి చూసుకున్నా కానీ ఆక్వా పరంగా వచ్చేసి బోల్డ్ వచ్చినాయి మీకు. ఈవెన్ మీరు కర్నూలులో వచ్చేసి మెగా సీడ్ పార్క్ అని అప్పుడు ప్లాన్ చేస్తున్నారు. ఈవెన్ మీరు ఈస్ట్ గోదావరి చూసారంటే మీకు ఆక్వా ఇండస్ట్రీస్ బోల్డ్ వచ్చినాయి. నెక్స్ట్ వైజాగ్ వెళ్ళామంటే మీకు అక్కడ వచ్చేసి అదానీస్ డేటా సెంటర్ అండి, అరౌండ్ 70,000 crores ఇన్వెస్ట్మెంట్ తోటి వచ్చేసి అక్కడ ప్లానింగ్ వచ్చింది. అదేవిధంగా లులు గ్రూప్ కూడా వచ్చేసి బ్యూటిఫుల్ ప్రాజెక్టు. ఈవెన్ గతంలో ఉన్న ఏపీ ప్రభుత్వము మిలీనియం టవర్స్ అరౌండ్ ఒక 3,50,000 తోటి వచ్చేసి ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్షన్ కోసం డెవలప్ చేసి పెట్టింది అక్కడ మీకు.
ఈ ప్రభుత్వం ఏంటంటే దాంట్లో పోయి ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అదే మిలియనియం టవర్స్లో పెడదాని ప్రపోజల్ పెడితే మీకు ఐటీఎస్సీజెడ్ కోసం డెవలప్ చేసిన దాంట్లో మీరు ఈ స్టేట్ క్యాపిటల్ ఎందుకు పెడుతున్నారు వేస్ట్ కదా అని చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఎక్కువ మందికి మనం ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో మనం ఉంటాం జనరల్గా. అదేవిధంగా మీకు విజయనగరం తీసుకున్నా కానీ శ్రీకాకుళం తీసుకున్నా కానీ బోలెడ్ వచ్చేసి ఆ రోజు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయండి. ఈ విధంగా మీరు డీసెంట్రలైజేషన్ చేయండి డెవలప్మెంట్ పరంగా. దయచేసి ఏంటంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ అనే దాన్ని మీరు డిస్టర్బ్ చేయకండి. దానికి ఆల్రెడీ ఇక్కడ బోలెడ్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగున్నాయి 10,000 కోట్ల పైన. ఇంకా మీరు వచ్చేసి మీరు ఎక్కువ మొత్తంలో మీరు ఖర్చు పెట్టదలుచుకోపోతే మీ కెపాసిటీకి తగ్గట్టు ఉన్న 70% కంప్లీట్ అయ్యో 80% కంప్లీట్ అయినాయో లేకపోతే రిమైనింగ్ బిల్డింగ్స్ కంప్లీట్ చేసి ఉన్న వ్యవస్థను మీరు ఇక్కడే రన్ చేయండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి అమరావతి పరిరక్షణ సమితి తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని. అయితే ఈ అమరావతికి సంబంధించి రేపటి రోజున సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చు అంటారు? అంటే ఇక్కడ వీళ్ళు మళ్ళీ గవర్నమెంట్ మన ఏపీ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళింది, ఇదే స్టే వెకేట్ చేయమని చెప్పి వెళ్ళినారండి సుప్రీంకోర్టులో. మనం చూద్దాం. ఏంటంటే కేసెస్ ఆల్రెడీ వచ్చేసి హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి, హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఇక్కడ ఎవరికి అన్యాయం జరగకూడదని చెప్పేసి ఆ రోజు స్టేటస్ కో ఇచ్చినారు. దాన్ని వెకేట్ చేయమని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ మళ్ళీ అక్కడికి వెళ్ళింది. ఎందుకంటే ఈ రెండు వచ్చేసి ఉన్నత న్యాయస్థానాలు. హైకోర్టు అంటే స్టేట్ లెవెల్లో ఉన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు అంటే మన దేశంలో వచ్చేసి ఉన్నత న్యాయస్థానం. చూద్దాం. వాళ్ళు కూడా ఏంటంటే ఏ జడ్జెస్ పనిచేసినా కానీ న్యాయం కోసం ధర్మం కోసం పనిచేస్తారు. వెకేట్ అవ్వదని మేము అనుకుంటున్నామండి.